గైస్ మనం ఏడనప్పుడు కూడా కన్నీళ్లు రిలీజ్ అవుతాయని తెలుసా? అసలు మనం ఏడ్చినప్పుడే కంట్లో నుంచి కన్నీళ్లు ఎలా వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మన కంట్లో పై భాగాన టియర్ గ్లాండ్స్ ఉంటాయి. వాటినే లాక్రిమల్ గ్లాండ్స్ అంటారు. నిజానికి అవి కంటిన్యూస్గా కన్నీళ్లను రిలీజ్ చేస్తాయి. అయితే రిలీజ్ అయ్యే టియర్స్లో ఎంజైమ్స్ ఉంటాయి. అవి జెమ్స్ని కిల్ చేసి మన కంటిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. యావరేజ్గా రోజుకి మన కంటి నుండి ఒక హాఫ్ స్పూన్ టియర్స్ని రిలీజ్ చేస్తాయి. అయితే ఎప్పుడైతే మనం ఎమోషనల్ అవుతామో అప్పుడు ఈ గ్లాండ్స్ ఓవర్గా రియాక్ట్ అయ్యి టియర్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అప్పుడు అవి మన ఫేస్ మీద కింద వరకు వచ్చేలా రిలీజ్ అవుతాయి. గైస్, ప్రతి ఒక్కరూ ప్రకృతిలో అందాలను ఇష్టపడతారు. ఐతెర్క్లో నివసించే ఎలిజబెత్ స్వీట్ హార్ట్కు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం. ఏ రేంజ్లో అంటే ధరించే వస్తువుల నుంచి ప్రతిదీ ఆకుపచ్చగా ఉండాలనే కోరుకుంటుంది. తన అభిరుచి కారణంగా 83 ఏళ్ల ఎలిజబెత్ తనను తాను మాత్రమే కాదు, తన ఇంటిలో ఉన్న అన్ని వస్తువులకు గ్రీన్ కలర్గా మార్చేసింది. అంతేకాదు తన మీడియాతో మాట్లాడుతూ మనిషి సంతోషంగా ఉండడంలో నచ్చిన రంగులు ఎంతగానో సహకరిస్తాయని, కొన్ని రంగులు మన మూడ్ని కూడా సెట్ చేస్తాయని చెప్తుంది. ఫ్రెండ్స్, మీకు ఏ కలర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. గైస్, ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండేదో తెలుసా? నిజానికి దీని కేజీ ధరతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు. దీని ధర తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది కేవలం జపాన్లో మాత్రమే సాగు చేస్తారు. దీని పేరు యూబారీ మెలన్, అంటే ఒక రకమైన పుచ్చకాయ అన్నమాట. దీని ధర ఎక్కువే అయినా కానీ జపాన్తో పాటు కొన్ని దేశాల్లో ధనవంతులు మాత్రమే కొనుక్కొని తింటుంటారు. అయితే యూబారీ పుచ్చకాయ ధర కేజీ 20 లక్షలు. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్ తగ్గించి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అని చెప్తున్నారు. అలాగే బీపీ కూడా తగ్గుతుంది. అందుకే ఇంత ధర ఉన్న ఇష్టంగా కొనుక్కొని తినేవారు ఉన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో కింద తెలియదు. గైస్, మన స్మార్ట్ ఫోన్ని 100% ఛార్జ్ చేయడం మంచిది కాదు అని తెలుసా? కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ ఎందుకు అని ఆలోచించారా? ఇలా చేయడం అనేది ఫోన్ బ్యాటరీకి మంచిది కాదు. అవును, ఒకవేళ మీరు కంటిన్యూస్గా 100% ఛార్జ్ చేస్తూనే ఉంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. నిజానికి ఇప్పుడు మనం వాడే స్మార్ట్ ఫోన్లో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. వాటి యొక్క జీవితకాలం ఛార్జింగ్ సైకిళ్లపై ఆధారపడి ఉంటుంది. ఇది 4 నుంచి 5 సంవత్సరాల్లో 2000 ఛార్జింగ్ సైకిల్స్ని కలిగి ఉంటాయన్నమాట. అసలు ఛార్జింగ్ సైకిల్ అంటే మన ఫోన్ని 100% ఛార్జ్ చేసి అది 0% వరకు వచ్చే వరకు ఉపయోగించినప్పుడు ఒక కంప్లీట్ ఛార్జ్ సైకిల్ అయినట్టు. సో మన ఫోన్ బ్యాటరీ లైఫ్ సైకిల్ ఇంక్రీజ్ చేయాలంటే ఫోన్ బ్యాటరీని 100% ఛార్జ్ చేయకూడదు, అలానే 0% వరకు వాడకూడదు. ఇలా చేయడం వల్ల మన ఫోన్ బ్యాటరీని ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు. గైస్, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మన హెడ్ ఫోన్స్కి చివర ఈ 3 రింగ్స్ ఎందుకు ఉంటాయి? వాటి వల్ల యూజ్ ఏంటి అని? నిజానికి వాటి వల్ల చాలా యూజ్ ఉంటుంది. అందులో ఒక రింగ్ ఉంటే అది మోనో ప్లేబ్యాక్కి యూజ్ అవుతుంది. అంటే అవి ఒక రకమైన సౌండ్ని 2 సైడ్స్ వచ్చేలా చేస్తాయి. ఒకవేళ 2 రింగ్స్ ఉంటే 2 సైడ్స్ కూడా దేనికి అదే ఓన్ జాక్ సౌండ్ వచ్చేలా పనిచేస్తుంది. అంటే మనం 3D సౌండ్స్ వినేటప్పుడు బాగా అర్థమవుతుంది. అదే ఒకవేళ హెడ్ ఫోన్స్కి చివర 3 రింగ్స్ ఉంటే దాని అర్థం మన హెడ్ ఫోన్స్కి మైక్రోఫోన్ కూడా ఉంది అని. గైస్, గన్ షూట్ చేసినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మనల్ని ఎలా కాపాడుతుంది అని ఆలోచించారా? నిజానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని మల్టిపుల్ లేయర్స్గా తయారు చేస్తారు. వీటిలో గట్టిగా ఉండే ఫైబర్ని యూజ్ చేస్తారు. ఇది బుల్లెట్ యొక్క వేగాన్ని తగ్గించేలా తయారు చేయబడుతుంది. అందుకే ఎప్పుడైతే గన్ షూట్ చేస్తారో అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లోని ఫస్ట్ లేయర్లోకి ఎంటర్ అవుతుంది. కానీ అందులో ఉండే అన్ని ఫైబర్ లేయర్స్ కలిసి పైనుంచి బుల్లెట్ వేగాన్ని తగ్గిస్తాయి. అయినా కానీ బుల్లెట్ యొక్క వేగం వల్ల మన రిబ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ బుల్లెట్ని బాడీలోకి పోకుండా మాత్రం ఆపగలుగుతుంది. గైస్, ఎప్పుడైనా మనం పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు పెట్రోల్ పంపుకు ఎప్పుడు పెట్రోల్ని స్టాప్ చేయాలి అనేలా ఎలా సెట్ చేస్తారో తెలుసా? నిజానికి పెట్రోల్ పంపుకు పెట్రోల్ వచ్చే హోల్ కాకుండా ఒక చిన్న హోల్ అనేది ఉంటుంది. అది గాలితో నింపబడి వాల్వ్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఫ్యూయల్ స్మూత్గా ఫ్లో అయ్యేలా చేస్తుంది. ఎప్పుడైతే ట్యాంక్ ఫుల్ అవుతుందో అప్పుడు ఈ చిన్న హోల్ని ఫ్యూయల్ కవర్ చేస్తుంది మరియు వాక్యూమ్ని క్రియేట్ చేసి ఈ ప్రెజర్ వల్ల పంపును స్టాప్ అయ్యేలా చేస్తుంది. గైస్, పిజ్జా బాక్సెస్ స్క్వేర్ షేప్లో ఎందుకు ఉంటాయి తెలుసా? నిజానికి పిజ్జా ఎప్పుడు రౌండ్ షేప్లోనే ఉంటుంది, కానీ అది ప్యాక్ చేసే బాక్స్ మాత్రం స్క్వేర్ షేప్లో ఎందుకు ఉంటుంది? అయితే స్టార్టింగ్లో రౌండ్ బాక్సెస్ని యూజ్ చేసేవాళ్ళు, కానీ రౌండ్ బాక్సెస్ని తయారు చేయడానికి చాలా ఎక్కువ అట్ట ముక్కలు అవసరమయ్యాయి. అలానే రౌండ్ బాక్సెస్ని హ్యాండిల్ చేయడం, పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అదే స్క్వేర్ బాక్స్ అయితే
పట్టుకోవడం అలానే స్ట్రైట్గా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంతేకాదు తక్కువ అట్ట ముక్కలతో తయారు చేయొచ్చు. సో రౌండ్ బాక్సెస్తో పోల్చుకుంటే స్క్వేర్ బాక్సెస్ అనేవి హ్యాండిల్ చేయడం ఈజీ, అలానే ఖర్చు కూడా తక్కువ తయారు చేయడానికి. సో అందుకే రౌండ్ బాక్సెస్ని కాకుండా స్క్వేర్ బాక్సెస్ని యూజ్ చేస్తున్నారు.